హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో థర్డ్ చాప్టర్ వచ్చేసి ప్లేయింగ్ విత్ నెంబర్స్. ఎక్సర్సైజ్ 3.1లో సెకండ్ బిట్ చూడండి. డిటర్మైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 5 బై 10. ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. 25, 125, 250, 1250, 10,205, 70,985, 45,880. కొన్ని నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ అనేవి మనకి 5తో ఏ నెంబర్స్ అయితే 5తో డివిజబుల్ అయితే ఏ నెంబర్స్ మనకి 10తో డివిజబుల్ అవుతాయో రాయమని చెప్తున్నారు. మరి మనకి 5తో డివిజబుల్ అవ్వాలంటే రూల్ ఏంటి, 10తో డివిజబుల్ అవ్వాలంటే రూల్ ఏంటిదో డివిజబిలిటీ రూల్ ఉంది కదా, డివిజబిలిటీ రూల్ని బట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5తో డివిజబుల్ అవ్వాలంటే రూల్ చూడండి. మనకి వన్స్ ప్లేస్లో మనకి 0, 5 ఏది ఉన్నా కానీ మనకి ఆ నెంబర్ అనేది 5తో డివిజబుల్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ చెక్ చేయండి. ఫస్ట్ వన్స్ ప్లేస్లో మనకి ఏముంది, 5 ఉంది కాబట్టి 25 అనేది 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 125. నెక్స్ట్ 125లో వన్స్ ప్లేస్లో చూడండి, వన్స్ ప్లేస్లో ఏముంది, 5 ఉంది కాబట్టి 5తో డివిజబుల్ అవుతుంది. 125 అనేది 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది, 0 ఉంది కాబట్టి 250 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్లో చెక్ చేయండి, 0 ఉంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది 5తో డివిజబుల్ అవుతుంది. వన్స్ ప్లేస్లో మనకి 0, 5 ఏది ఉన్నా కానీ ఆ టోటల్ నెంబర్ అనేది 5తో డివిజబుల్ అవుతుంది. 10,205 ఆల్సో డివిజబుల్ బై 5. ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో 5 ఉంది, ఇక్కడ వన్స్ ప్లేస్లో 0 ఉంది. అంటే అన్ని నెంబర్స్ మనకి 5తో డివిజబుల్ అవుతాయి. 70,985, నెక్స్ట్ 45,880 ఆల్సో డివిజబుల్ బై 5. నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఏమడిగినారు, డివిజబుల్ బై 5 అండ్ బై 10. డివిజబుల్ బై 10తో ఏమేమి నెంబర్స్ డివిజబుల్ అవుతాయో చెక్ చేయమన్నారు కదా. ఇప్పుడు 10తో డివిజబుల్ అవ్వాలంటే డివిజబిలిటీ రూల్ ఏంటి, డివిజబుల్ బై 10. 10తో డివిజబుల్ అవ్వాలంటే మనకి ఓన్లీ వన్స్ ప్లేస్లో 0. ఓకే, ఓన్లీ వన్స్ ప్లేస్లో 0 ఉండాలి. 5 ఉన్నా అని మనకి 10th ప్లేస్లో 10తో డివిజబుల్ అవ్వదు. ఓన్లీ వన్స్ ప్లేస్లో మనకి 0 మాత్రమే ఉండాలి. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన నెంబర్స్లో ఇక్కడ వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 25 అనేది డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇది డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి డివిజబుల్ అవుతుంది. ఇది వన్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి డివిజబుల్ అవుతుంది. ఇక్కడ వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇది కూడా డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ వన్స్ ప్లేస్లో ఏముంది, 0 ఉంది కాబట్టి డివిజబుల్ అవుతుంది. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ 10తో డివిజబుల్ అయితే ఓన్లీ 3 నెంబర్స్ అనేవి డివిజబుల్ అవుతాయి. అవి ఏంటివి 250, నెక్స్ట్ 1250, నెక్స్ట్ 45,880. ఈ 3 నెంబర్స్ అనేవి మనకి 10తో డివిజబుల్ అవుతాయి. థర్డ్ బిట్ చూడండి, ఫిల్ ద టేబుల్ యూజింగ్ డివిజిబిలిటీ టెస్ట్ ఫర్ 3 and 9. 3కి 9కి సమ్ చేయాలి. డివిజబిలిటీ రూల్ వచ్చేసి ఏదైనా ఒక నెంబర్ ఉందనుకోండి దానికి సమ్ చేయాలి. ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్లో మనకి కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు కదా, ఫిల్ చేయాలి. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద నెంబర్. ఇక్కడ ఒక నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. అవి సమ్ చేయాలి. 7 + 2, సమ్ మీన్స్ ప్లస్. 7 + 2 వచ్చేసి ఎంత మనకి, యాడ్ చేయండి. 7 + 2 9. ఈ 9 అనేది మనకి 3 టేబుల్లో వస్తుందా, ఎస్. 3తో డివిజబుల్ అవుతుంది. 9తో డివిజబుల్ అవుతుందా, ఎస్. 3తో డివిజబుల్ అవుతుంది, ఎస్. 9తో డివిజబుల్ అవుతుంది, ఎస్. నెక్స్ట్ సెకండ్ నెంబర్ యాడ్ చేయండి. సెకండ్ నెంబర్ వచ్చేసి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3. ఈ ఒక నెంబర్లో మనకి 3 డిజిట్స్ ఉన్నాయి కదా. 1 + 9 +
7. ఓకే, 1 + 9 10, 10 + 7 17. 17 వచ్చింది మనకి యాడ్ చేస్తే. 17 అనేది 3 టేబుల్లో వస్తుందా? 17 అనేది 3తో డివిజబుల్ అవుతుందా? నో. మరి 9తో డివిజబుల్ అవుతుందా? నో. ఓకే, నెక్స్ట్ థర్డ్ నెంబర్ యాడ్ చేయండి. 4 + 6 + 8 + 9. 4 + 6 10, 10 + 8 18, 18 + 9 27. ఓకే, ఈ 27 అనేది 3 టేబుల్లో వస్తుందా? ఎస్, 3 9s 18 కాబట్టి ఎస్ 3తో డివిజబుల్ అవుతుంది. మరి 9 టేబుల్ వస్తుందా? 9 3s 27. ఎస్, 9తో కూడా డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ నెంబర్ డిజిట్స్ యాడ్ చేయండి. 7 + 9 + 8 + 7 + 5 యాడ్ చేయండి. 7 + 9 16, 16 + 8 24, 24 + 7 31, 31 + 5 36. 36 అనేది 3 టేబుల్లో వస్తుందా? ఎస్, 3తో డివిజబుల్ అవుతుంది. మరి 9తో డివిజబుల్ అవుతుందా? ఎస్, 9 4s 36 కాబట్టి ఎస్ 9తో కూడా డివిజబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. మేక్ 3 డిఫరెంట్ 3 డిజిట్ నెంబర్ యూజింగ్ 198. 3 డిఫరెంట్ డిజిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఫామ్ చేసుకొని మనం నెంబర్స్ ఫామ్ చేయాలి. వేర్ ఈచ్ డిజిట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్. ఒక్కొక్క నెంబర్ అనేది 1 టైమే యూజ్ చేయాలి. చెక్ విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 9. ఇందులో ఏ నెంబర్స్ అయితే 9తో డివిజబుల్ అవుతాయా కాదా అనేది చెక్ చేయాలి. ఫోర్త్ బిట్ కదా. ఫోర్త్ బిట్లో మనకి ఇచ్చిన నెంబర్ ఏంటిది? 1, 9, 8. ఓకే, దీన్ని యూజ్ చేసి ఇప్పుడు మనం 3 డిజిట్స్ 3 నెంబర్ అయితే ఫామ్ చేయాలి కదా. ఫస్ట్ 198. ఓకే, నెక్స్ట్ 9 ముందుకి రాయండి. 918. ఓకే, నెక్స్ట్ 891. ఓన్లీ మనకి 3 డిఫరెంట్ నెంబర్స్ ఫామ్ చేయమన్నారు కదా. 3 నెంబర్స్ అయితే ఫామ్ చేసినాం. 198. ఇప్పుడు దీన్ని సమ్ చేయండి. 1 + 9 + 8. సమ్ ఎందుకు చేస్తున్నామంటే 9తో డివిజబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే సమ్ చేయాలి కదా. 9 + 1 10, 10 + 8 18. డివిజబుల్ అవుతుందా? ఎస్, 198 ఈస్ డివిజబుల్ బై 9. 9తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 + 1 + 8 918. 918 అనేది మరి 9తో డివిజబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలి కదా. సమ్ చేయండి. 9 + 1 10, 10 + 8 18. సేమ్ అదే వస్తుంది కదా యాడ్ చేస్తే. 918 ఈజ్ డివిజబుల్ బై 9. ఇక్కడ మనకి సమ్ చేసి ఏమొచ్చింది? 18. 18 అనేది 9 టేబుల్లో వస్తుందా? ఎస్ వస్తుంది కాబట్టి డివిజబుల్ బై 9. నెక్స్ట్ థర్డ్ నెంబర్ వచ్చేసి 891. 891ని సపరేట్ యాడ్ చేయండి. 8 + 9 + 1. 8 + 9 17, 17 + 1 18. 18 అనేది 9 టేబుల్లో వస్తుందా? ఎస్, కాబట్టి 891 ఈజ్
డివిజిబుల్ బై 9. అంటే 891 ఆల్సో డివిజిబుల్ బై 9. ఫిఫ్త్ బిట్ చూడండి. విచ్ నెంబర్స్ అమాంగ్ 2, 3, 5, 6, 9 డివైడ్స్ 1, 2, 3, 4, 5. ఒక్క నెంబర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది కదా. ఫిఫ్త్ బిట్ చూడండి. 1, 2, 3, 4, 5. ఈ నెంబర్ అనేది మనకి దేంతో డివిజబుల్ అవుతుంది అని అడుగుతున్నారు. 2, 3, 5, 6, 9. ఫస్ట్ 2తో చెక్ చేయండి. 2కి డివిజబిలిటీ రూల్ ఏంటి? వన్స్ ప్లేస్లో 5 ఉంది. వన్స్ ప్లేస్లో మనకి 2తో డివిజబుల్ అవ్వాలంటే మనకి వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉండాలి. కానీ మనకి ఇక్కడ 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది 2తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవ్వాలంటే సమ్ చేయాలి కదా. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15 వచ్చింది. 15 అనేది 3 టేబుల్లో వస్తుందా? ఎస్ వస్తుంది కాబట్టి ఈ నెంబర్ అనేది 3తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 5తో డివిజబుల్ అవ్వాలంటే ఏముండాలి మనకి? వన్స్ ప్లేస్లో 0, 5 ఉండాలి. మనకి ఇక్కడ వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 6తో డివిజబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? 2తో 3తో డివిజబుల్ అవ్వాలి. కానీ 2తో డివిజబుల్ అయ్యిందా మనకి? నో కాలే కాబట్టి 6తో కూడా డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 9తో డివిజబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? సమ్ చేయాలి, అడిషన్ చేస్తే మనకి ఇందాక అడిషన్ చేసి ఏమొచ్చింది? 15. 15 అనేది మనకి 9 టేబుల్లో వస్తుందా? నో రాదు కాబట్టి 9తో డివిజబుల్ అవ్వదు. దట్ మీన్స్ 1, 2, 3, 4, 5 ఈజ్ divisible by దేంతో డివిజబుల్ అయినాయి? 3తో 5తో డివిజబుల్ అయినాయి. ఓకే నెక్స్ట్ చూడండి. రైట్ 1, 2, 3, 4, 5 ఇన్ ఫిఫ్త్ బిట్లోనే చూడండి. నెక్స్ట్ మనకి ఇంకా ఇక్కడ కింద ఇచ్చినారు. ఇక్కడ క్వశ్చన్ అడిగిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రైట్ 1, 2, 3, 4, 5 ఈజ్ రివర్స్ ఆర్డర్లో రాయాలి. 1, 2, 3, 4, 5ని మనం రివర్స్ ఆర్డర్లో రాసి టెస్ట్ నౌ విచ్ నెంబర్స్ డివైడ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. 2, 3, 4, 5, 6, 9 అనేది డివిజబుల్ అవుతుందా కాదా అనేది ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు 1, 2, 3, 4, 5ని రివర్స్ ఆర్డర్లో రాసినాం అనుకోండి. రైట్ రివర్స్ ఆర్డర్ అడిగిరు కదా. రివర్స్ ఆర్డర్లో రాసినాం అనుకోండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? 5, 4, 3, 2, 1 అనేది వస్తుంది. ఈ 5, 4, 3, 2, 1 అనేది 2తో డివిజబుల్ అవుతుందా? 3తో డివిజబుల్ అవుతుందా? 5తో డివిజబుల్ అవుతుందా? 6తో డివిజబుల్ అవుతుందా? 9తో డివిజబుల్ అవుతుందా చెక్ చేయాలి. ఓకే ఇప్పుడు మనకి 2తో డివిజబుల్ అవ్వాలంటే మనకి వన్స్ ప్లేస్లో ఏముండాలి? 0, 2, 4, 6, 8 అని చెప్పిన కదా. అవేవి లేవు కాబట్టి 2తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవ్వాలంటే సమ్ చేయండి. 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15. 15 అనేది 5 టేబుల్లో వస్తుంది కాబట్టి 5తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 5తో డివిజబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? వన్స్ ప్లేస్లో 0 ఉండాలి కదా. 0 ఆర్ 5 లేవు కాబట్టి 5తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 6తో డివిజబుల్ అవ్వాలంటే 2తో 3తో డివిజబుల్ అవ్వాలి. 2తో డివిజబుల్ అవ్వలేదు కాబట్టి 6తో కూడా డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 9తో డివిజబుల్ అవ్వాలంటే దీనికి సమ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 15. 9 టేబుల్లో 15 వస్తుందా? నో రాదు కాబట్టి 9తో డివిజబుల్ అవ్వదు. 5, 4, 3, 2, 1 ఈజ్ divisible by 3. ఓన్లీ 3తోనే డివిజబుల్ అవుతుంది మనం రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత. రివర్స్ ఆర్డర్లో రాయక ముందుకు 3తో 5తో డివిజబుల్ అవుతుంది. రివర్స్ ఆర్డర్లో రాసిన తర్వాత ఓన్లీ 3తో డివిజబుల్
అవుతుంది.